రేపు శనివారం రోజున ఒక గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేయండి. 90 నిమిషాల్లో మీ కష్టాలు, కన్నీళ్లు, బాధలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి. నార్మల్గా మన జీవితంలో ఏంటంటే కనుక కష్టాలు, బాధలు ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే శనివారం మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అలానే కాకుండా శని బాధలు కూడా పోవటానికి ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పసుపు నీళ్ళు అత్యంత పవిత్రమైనవి. అలానే కాకుండా పసుపు చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. పసుపుతో చేసుకునే పరిహారాలు ఏవైనా సరే, ఇదనే కాదు ఏదైనా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. పసుపు నీళ్లు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవండి. ఎందుకంటే నీళ్లు నారాయణగా చెప్పబడతాయి. పసుపు ఏంటంటే కనుక దేవతలకు ఇష్టము. అలానే కాకుండా పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే ఇలా పసుపుతో ఏంటంటే మీరు శనివారం పూట ఈ పనిని చేయండి. ముఖ్యంగా శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే కనుక శుచిగండి మన ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇల్లంతా కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు, అలానే కాకుండా పసుపు కలిపిన నీటితో క్లీన్ చేసుకుంటే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అలానే కాకుండా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత మనము స్నానం చేసుకోవాలి. చాలా మంది కూడా ఏంటంటే కనుక శని బాధలు ఉంటూ ఉంటాయి కదా, శని బాధల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారండి, చాలా బాధపడతారనమాట. అలాంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఏంటంటే నీళ్ళల్లో కొంచెం పసుపు, అలానే కాకుండా ఒక కర్పూర బిళ్ళని వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే శని నుంచి విముక్తి కలుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. శని బాధలు అధికంగా ఉండేవారు శనివారం పూట నల్లటి వస్త్రాలు ధరించకూడదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అలా ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించుకొని ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంట్లో అండి మీరు పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోండి. నార్మల్గా శనివారం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు పిండి దీపం పెడుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే కనుక పిండి దీపం పెడుతూ ఉంటారు. మీరు కూడా ఏంటంటే పిండి దీపం పెడితే మీ కోరిక కావచ్చు, లేదంటే కనుక ఏదైనా సరేనండి కావచ్చు, మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. 7 శనివారాలు కానీ 11 శనివారాల పాటు కానీ మీరు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నార్మల్గా ఏంటంటే పిండి దీపం పెడితే మనకు కోరిక తీరుతుంది. నార్మల్గా దీపం పెడితే అది దైవానికి అంకితం చేయబడుతుంది. శనివారం మీరు పిండి దీపం చేయకపోతే నార్మల్గా దీపం పెట్టేసి అంటే తమలపాకు మీద కానీ రావి ఆకు మీద కానీ పెట్టేసి అందులో ఒక లవంగాన్ని వేసుకునే సరేనండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందన్నమాట. సకల శుభాలు కూడా చేకూరుతాయి. ఎందుకంటే ఈ దీపం దైవానికి చేరే దీపం అనమాట. కష్టాలు పోవటానికి, కన్నీళ్లు పోవటానికి, బాధలు పోవటానికి లవంగాన్ని వేసేసి చాలా మంది కూడా దీపం పెడతారు శనివారం పూట. ఇది మీరు పిండి దీపం పెట్టినా కానీ చేసుకోవచ్చు. నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతామో అలా పెట్టినా కానీ చేసుకోవచ్చు అనమాట. పువ్వుండే లవంగాన్ని తీసుకొని దీపంలో వేసేసుకొని దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇంకొకటి ఏంటంటే శనివారం పూటండి ఇలా వెంకటేశ్వర స్వామిని చక్కగా అండి మీరు అలంకరించుకోండి. అంటే తులసి దళాలతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక నార్మల్గా మీరు అంటే మీ దగ్గర ఉండే పుష్పాలు ఏవైనా కావచ్చు అలంకరణ చేసుకోండి. అలా చేసేసుకుని ఏంటంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలన్నమాట. మనం పిండి దీపం చేస్తే బియ్య పిండిని తీసుకొని అందులో కొంచెం పసుపు చిటికెడు వేసేసి కలిపి ముద్దలాగా చేసి ప్రమిదను తయారు చేసేసి వెంకటేశ్వర స్వామికి అంటే దీపం వెలిగించుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక ఫలము, కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టుకోవాలి. ఇలా దీపం పెడితే చాలా మంచిది. 5 తులసి ఆకులు నేను సరే తులసి మాలను సమర్పించకపోతే 5 తులసి దళాలను సమర్పించిన ఫలితం ఉంటుంది. అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక ఈ విధంగా పూజ చేసుకుంటే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సింపుల్గా కూడా అంటే తులసి దళాలు, పుష్పాలు, అలానే కాకుండా దీపము, చిన్న బెల్లం ముక్క, లేదంటే కనుక కొబ్బరికాయ కొట్టుకున్న మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారం ఇలానే చాలా మంది చేస్తారు. ఇంకా మీరు అంటే ఇంకా మేము కొంచెం ఎక్కువగా పూజ చేసుకోవాలనుకుంటున్నామండి, కొంచెము ఏంటంటే నైవేద్యాలు పెట్టి కూడా అనుకుంటున్నామండి అంటే కనుక ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇంకా తర్వాత శనివారం పూట ఏంటంటే కనుక చిటికెడంత బెల్లాన్ని వేసి దీపం పెడితే భూలాభం కలుగుతుందండి. అంటే భూలాభం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉన్న భూమిలో ఇల్లు కట్టుకోవటం, లేదంటే కనుక ఇంటికి సంబంధించినవి కొన్ని అంటే తీరాలన్నా, భూలాభం కలగాలన్నా ఖచ్చితంగా ఏంటంటే కనుక శనివారం పూట మీరు పిండి దీపం పెట్టినా ఏ దీపం పెట్టుకున్నా గుర్తుపెట్టుకోండి, చిటికేడు బెల్లం తీసుకొని దీపంలో వేసేసి మీరు కనుక దీపం పెట్టుకుంటే ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందన్నమాట. అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుంది. చాలా మందికి కూడా సొంతిల్లు కట్టుకోవాలని ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, ఆ డ్రీమ్ అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి. ఇంకా ఆ తర్వాత ఇలా చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి. తప్పనిసరిగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలండి ఖచ్చితంగా. ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా కర్పూర బిళ్ళను తీసుకొని హారతి ఇచ్చేసి
తులసి అక్షంతరాలు తలపైన అంటే ఇలా వేసేసుకొని మనం నమస్కారం చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసేసుకొని తులసి అక్కడ కూడా ఈ విధంగా పూజ చేసేసుకోండి. అంటే అగరబత్తులు వెలిగించడం, నీటిని సమర్పించడం ఇదంతా కూడా చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంట్లో సింపుల్గా ఈ విధంగా పూజ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక శనివారం కదా, శనివారం రోజున మనం ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉంటాం కదండి. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక మనకు కాకి ఎదురొస్తుంది. కాకి శనిదేవుడి వాహనం కాబట్టి మనకి ఏంటంటే శని బాధలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. అలా శని బాధల నుంచి బయటపడాలంటే కాకి కనిపిస్తే నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా శని నుంచి విముక్తి కలుగుతుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అనమాట. అలానే కాకుండా శనివారం రోజున మనం అన్నం తినేటప్పుడు కాకి అర్చుకుంటూ వచ్చిందనుకోండి, మనకు శని బాధలు ఎక్కువగా ఉన్నాయి. మన జీవితంలో శనితో మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక ముద్ద అన్నాన్ని, తెల్లన్నాన్ని తీసుకొని అందులో కొద్దిగా నల్ల నువ్వులను కలిపేసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శనిచ్చరాయ నమః అని 3 సార్లు అనుకొని ఆ తర్వాత మీరు శని బాధల గురించి చెప్పుకొని కాకి అన్నం ముద్ద పెడితే ఖచ్చితంగా శని నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. అలా కూడా శని నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. శని బాధలతో ఏంటంటే కనుక చాలా మంది కూడా సఫర్ అవుతారండి. అలాంటి వాళ్ళు నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపులో ఉండే పదార్థాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇంటికి కొని తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నా కానీ శని అనేది మన జీవితంలో పెరుగుతుంది, తగ్గదు. శనిదేవుణ్ణి ఎవరైతే ఇష్టంగా పూజిస్తారో వాళ్ళకి ఏంటంటే కనుక శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే కష్టంగా పూజిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా జన్మాంతర శని అనేది పట్టి పీడిస్తుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా శని శని అని మనం తిట్టకూడదు. శనిని ఏంటంటే కనుక ప్రతిసారి కూడా మన నోటిగుంట అనకూడదు అనమాట. అలా అంటే మన జీవితంలో శని పెరుగుతుంది కానీ తగ్గదు. ఇది గుర్తుపెట్టుకోండి. శని బాధలతో చాలా ఇబ్బంది పడేవారు ఏంటంటే కనుక నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ దుస్తువులు కానీ ఏవైనా సరే పేదవారికి దానం చేస్తే కూడా పోతుంది. మన స్తోమతకు తగ్గట్టుగా మనం దానం చేసుకున్నా కానీ శని నుంచి మనకు విముక్తి కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం పూట తప్పకుండా ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. నార్మల్గా కష్టాలు, బాధలు, కన్నీళ్లు అందరికి ఉంటూ ఉంటాయి. మానవ లైఫ్ అన్న తర్వాత ఏంటంటే కనుక ఎన్నో అనుభవిస్తూ ఉంటామండి. కొంతమందికి ఏంటంటే కొన్ని తక్కువగా ఉంటాయి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా ఉంటూ ఉంటాయి బాధలు, సమస్యలు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రాదండి, ఈ కష్టాలైతే మేము అనుభవిస్తూనే ఉంటాం, ఈ కష్టాల కూబిలోనే మేము పడిపోయామండి, కష్టాల వల్ల మేమైతే చాలా చాలా అనుభవిస్తున్నామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళండి ఒక్కసారి శనివారం పూట ఈ విధంగా కనుక చేసుకున్నట్టయితే 90 నిమిషాల్లోనే ఏంటంటే కనుక మీ సుడి తిరుగుతుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. కాబట్టి ఈ యొక్క పసుపు నీళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి. అంటే పసుపు నీళ్లు నార్మల్గా తీసేసుకొని కూడా మనం పరిహారం చేసుకోవచ్చు. అంటే గ్లాసులో నీళ్లను పోసేసి అరస్పూనంత పసుపుని పోసేసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి మనం చక్కగా ఏంటంటే గనక ఆ నీటిని తీసుకెళ్లి ఏదైనా చెట్టు మొదట్లో పోసేసినా సరిపోతుంది, సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ మనకు కష్టాలతో పాటు బాధలు అలానే కాకుండా ఇలా కన్నీళ్లు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు గ్లాసులో నీళ్లను అంటే పసుపు నీళ్లను తీసుకోండి. నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లను తీసుకొని అందులో పసుపుని పోసేసి చిటికడంత కుంకుమను పోసేసిన తర్వాత ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు పోసేసి ఒక స్పూన్ అని అంటే ఈ పసుపు ఆవాలను పోసేయండి. అంటే పసుపు ఆవాలు ఒకవేళ లేవనుకోండి మన ఇంట్లో ఉండే నల్ల ఆవాలు కూడా పోసేసుకోవచ్చు. అలా పోసిన తర్వాత గట్టిగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఆ నీళ్ళని ఏంటంటే కనుక తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో అంటే తొక్కని ప్రదేశంలో పోసేసుకొని ఇంకా మనం ఏంటంటే గమ్మున ఆ గ్లాసుని ఇంట్లోకి తెచ్చుకుంటే సరిపోతుంది. చేతిలో పట్టుకున్నప్పుడు ఆ పసుపు నీళ్ళు ఏంటంటే కనుక మనలో ఉండే బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తీసేసుకుంటాయి. అలానే కాకుండా మన కష్టాన్ని కూడా తీసేసుకుంటాయి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకుండే కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కష్టం నుంచి మనం బయటపడగలుగుతాం. కష్టం నుంచి ఒకటేసారి బయటికి రాగలుగుతామంటే కనుక ఖచ్చితంగా రాగలుగుతాం. కష్టాలు అనేవి తీరడానికి ఇది మంచిగా ఉపయోగపడే పరిహారం. ముఖ్యంగా శనివారం పూట ఎవరైతే పసుపు నీళ్ళ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఇంకా మంచి జరుగుతుంది పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు శనివారం పూట ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించి మీకుండే కష్టాలను తీర్చుకోండి. అంటే చేతిలో పట్టుకోగానే వెంటనే రిజల్ట్ వస్తుందా అండి అంటే కనుక తప్పకుండా వస్తుందండి. పసుపు నీళ్ళకి మరి అంత శక్తి ఉంటుందన్నమాట. చెడుని తొందరగా తీసేయడానికి పసుపు నీళ్లు మనకు ఉపయోగపడతాయి. పసుపు నీళ్లతో చేసుకునే పరిహారాలు 90% ఫలితాలను ఇస్తాయన్నమాట. 10% అంటే కనుక మన గ్రహస్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది, మన స్థితిగతులపై కూడా ఆధారపడి ఉంటుంది, మనం చేసే పనుల రీత్యా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి 90% ఫలితాలను అయితే ఈ పసుపు నీళ్లు ఇస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే నార్మల్ రోజుల కంటే కూడా శనివారం చేసుకుంటే అధికంగా ఫలితం అనేది రావటం మనమే మన కళ్ళతో చూస్తామని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా పసుపు నీళ్ళ పరిహారం చేసేసుకోండి, ఫలితం పొందండి, మీకుండే కష్టాలు, బాధలన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. పసుపు నీళ్ళతో పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలా పసుపు అంటే దేవతలకు ఇష్టం కదండి. అలా ఏంటంటే మనకు ఫలితం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శనివారం పూట ప్రయత్నించుకోండి. ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా అండి ధనియాల పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే తాకట్లో బంగారం పెట్టుకుంటూ ఉంటాం. డబ్బు అంటే మనకు తెలిసిన వాళ్ళకి అప్పుగా ఇస్తాం, మన దగ్గరికి రాదు.
తాకట్లో ఉండే బంగారం కూడా ఏంటంటే గనక మన దగ్గరికి రాదు. మనం ఎంత ప్రయత్నించినా కానీ అది రానే రాదు కదండి. అలాంటప్పుడు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పే విధంగా అంటే ఈ యొక్క ధనియాల పరిహారం ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడుతుంది. చాలామంది కూడా ప్రయత్నించారని చెప్పడం కూడా జరుగుతుంది. ఫలితాలు కూడా వచ్చాయి. తాకట్లో ఉండే బంగారాన్ని తెచ్చుకోవడానికి ధనియాలు చక్కగా పనిచేస్తాయండి. ధనియాలు బంగారంతో సమానంగా పరిగణిస్తారనమాట. ధనియాలతో చాలామంది కూడా పరిహారాలు చేసుకుంటారు. అంటే ధనియాల పరిహారం ఎలా ఉంటుందంటే గనక బంగారానికి సంబంధించి ఉంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఇప్పుడు మనం ఏంటంటే గనక ఏదైనా సరే డబ్బు అవసరం ఉందో లేదో మనకి ఏదో అవసరం పడు మనం ఏంటంటే తాకట్లో బంగారం పెట్టుకుని డబ్బుని తెచ్చుకుని వాడుకుంటాము. తెచ్చేటప్పుడు అంటే పెట్టుకునేటప్పుడు బాగానే పెట్టుకుంటాం. ఇంకా తెచ్చుకునేటప్పుడు ఏంటంటే గనక ఆ బంగారాన్ని తెచ్చుకోలేము, అలాగే ఉంచేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏంటంటే మా బంగారం మాకు వస్తే బాగుండు, ఏదైనా చేసుకున్నా కానీ ఇలా పూజలు పరిహారాలు చేసుకుంటే మా బంగారం మాకు లభించాలి అన్నట్టుగా కూడా మనం పరిహారాలు పూజలు చేస్తాం, కానీ పెద్దగా ఫలితం రాదు. ఇప్పుడు చెప్పే విధంగా శనివారం పూట గుర్తుపెట్టుకోండి. దీనికి సమయం, సందర్భం, ఆహార నియమాలు ఇలాంటివి ఏమీ లేవన్నమాట అండి. కానీ మీరు ఈజీగా చేసేసుకునే పరిహారం, చాలా మంచి రిజల్ట్ని పొందే పరిహారం అండి. ఖచ్చితంగా మీ బంగారం మీ దగ్గరికి వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు తాకట్లో ఒకవేళ బంగారం పెట్టి ఇబ్బంది పడుతున్నా, లేదంటే కనుక ఎవరికైనా డబ్బు ఇచ్చారు ఆ డబ్బు తిరిగి రావటం లేదండి, అలా కూడా మాకు బాధలు ఉన్నాయండి, చాలా మంది కూడా డబ్బు ఇచ్చి మేము మోసపోయామండి, వాళ్ళైతే ఇవ్వట్లేదండి అన్నట్టుగా కొంతమంది ఇబ్బంది పడతారు. కొంతమంది ఏంటంటే కనుక గట్టిగా అడిగామనుకోండి, ఇవ్వం పో, మా దగ్గర లేదు, ఉన్నప్పుడు ఇస్తాం పో అన్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు కూడా మనకు బాధే కలుగుతుంది కదా. ఏదో 4 డబ్బులు వస్తాయి కదా, వాటితో మనం బ్రతకొచ్చు కదా, లేదంటే చిన్న చిన్న సమస్యలు తీర్చుకోవచ్చు కదా అన్నట్టుగా మన దగ్గర ఉండే కొంచెం డబ్బుని ఏంటంటే కనుక ఇలా మనం అప్పుగా ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అలా ఇచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే తీసుకునేటప్పుడు బాగానే తీసుకుని ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడతారు. ఇలా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ అండి ధనియాలు ఎక్కువగా తీసుకోకండి. నార్మల్గా ఈ పరిహారం ఏంటంటే మనకు ఇలా లాల్ కితాబ్లో చెప్పబడుతుంది అనమాట. అతి ప్రాచీనమైన పుస్తకం అనమాట. అది ఏంటంటే అందులో అన్ని కూడా అండి అనుభవాలతో చెప్పబడ్డవి, వాళ్ళు చేసినవి, సొంతంగా ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట. అందుకే ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ ధనియాలు, అంటే ధనియాల పౌడర్ని తీసుకోకండి, ధనియాలను మాత్రమే తీసుకోండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చు. ఈ శనివారం రోజున మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ బంగారం డబ్బు మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇలా 1 స్పూన్ అని ధనియాలు తీసుకోండి. మీరు తెల్లని పేపర్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే చేతిలో కూడా పట్టుకోవచ్చు, అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇలా 1 స్పూన్ ధనియాలు తీసేసుకొని మీరు ఇలా స్నానం చేసిన తర్వాత చేసుకోండి పరిహారం. ఇలా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. ఆ ధనియాలకు మనం గట్టిగా సంకల్పం చెప్పాలి. ధనియాలు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారండి. ధనియాలు ఏంటంటే కనుక బంగారంగా సమానంగా చూస్తూ ఉంటారు. ధనియాలతో పరిహారాలు చేసుకుంటే మనకి ఏంటంటే కనుక బంగారు లాభం కలుగుతుందని, బంగారం తాకట్లో ఉండే మన దగ్గరకు వస్తుందని ఒక నమ్మకం అనమాట. అందుకే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పుకోండి. ఆ ధనియాలు ఒక తెల్లని పేపర్లో పోసేసుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక వాటిని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ ఇలా చల్లేయండి. మొత్తం కూడా ఇలా చల్లండి. ఇలా చల్లితే ఏమవుతుందంటే కనుక అవి ఎవరు తినరు, ఏం చెయ్యరు. ధనియాల వల్ల మనకి ఏంటంటే కనుక కొత్తిమీర అనేది వస్తుంది, మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి ధనియాలను అక్కడ పోయడం వల్ల, చల్లటం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది. మనం తాకట్లో బంగారం ఉందని చెప్పుకొని ఆ ధనియాలను పడేసాం, లేదంటే కనుక మనకు డబ్బు రావాలని, అంటే రావాల్సిన డబ్బు ఆగిపోయిందని, ఇవ్వట్లేదని బాధపడుతున్నామని మనం ఏంటంటే కనుక చెప్పుకున్నాం కదా. అలా కూడా ఏంటంటే కనుక చల్లుతున్నాం కాబట్టి అలా కూడా మనకి ఏంటంటే ఇవి దైవానికి అంకితం చేయబడేటువంటి, ముఖ్యంగా చెప్పాలంటే ధనియాలను లక్ష్మీదేవి ఇష్టపడుతుందని కొన్ని శాస్త్రాల్లో ఉందన్నమాట. అందుకే ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు రావటంతో పాటు మనకి ఏంటంటే బంగారం కూడా మనం విడిపించుకునేంత అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మనం ఫలితాలను కూడా పొందుతామని చెప్పొచ్చు. కాబట్టి ధనియాల పరిహారం చేయండి. ఖచ్చితంగా రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ పడేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా మార్పును చూస్తారు.